వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రిసీవింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. మనం కదా, మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో దేన్ని యూజ్ చేసి ఇవ్వాలి? స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసి మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఏంటి? స్కాన్ఎఫ్. సో చూడండి ఇక్కడ, ఇన్ ఆర్డర్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ అసైన్ ఇట్ టు ఏ వేరియబుల్ వి యూజ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. మనం ఒక వేరియబుల్కి ఏదైనా అసైన్ చేయాలనుకుంటే, నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఇవ్వాలనుకుంటే నేను ఏం చేయాలి? ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఏంటి? స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. దాని గురించి ఈ వీడియోలో మొత్తం మనం స్కాన్ఎఫ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఎట్లా మరి మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలి? సంథింగ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు ఇంత, బి ఈక్వల్ టు ఇంత సంథింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం ఈ వీడియో. సో చూద్దాం ఇప్పుడు. సింటాక్స్ ఫర్ యూజ్ స్కాన్ఎఫ్. మరి ఈ స్కాన్ఎఫ్ యూజ్ చేసి నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావు. మరి దీనికోసం సింటాక్స్ ఏంటి? మరి స్కాన్ఎఫ్ ఇలాంటి స్కాన్ఎఫ్ రాసి %d ఇలా కోట్స్ పెట్టాలి, డబుల్ కోట్స్ పెట్టి కామా. %d ఎందుకోసం రాశానంటే, ఎగ్జాంపుల్లో నేను ఇంటీజర్ అనుకుంటున్నాను కాబట్టి %d రాశాను. ఒకవేళ మీరు సంథింగ్ ఫ్లోట్ అనుకుంటున్నారు, %f ఫ్లోట్ అయితే మీకు %f రాసుకోవాలి. ఇంటీజర్ అయితే %d. నేను ఇక్కడ గమనించండి, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఇక్కడ %d రాశాను. క్వశ్చన్ బట్టి అక్కడ ఒకవేళ ఫ్లోటింగ్ వాల్యూ ఉందంటే %d ఇవ్వాలి. నువ్వు ఇచ్చే వాల్యూ ఒకవేళ సంథింగ్ నేను పాయింట్లలో ఇస్తాను అనుకుంటే ఇన్పుట్ నువ్వు %d పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు గమనించాలి. ఇదైతే %d, %f, తర్వాత %c క్యార్ కోసం. సో ఈ విధంగా యూజ్ చేస్తాం. అండ్ ఇది ఇంపార్టెంట్, %a అండ్ a ఇది ఇంపార్టెంట్. నార్మల్ ఏ వేరు, ఇప్పుడు నేను రాసింది %a. ఓకే, సో %, పక్కకి ఏం అంటే ఇది ఎందుకోసం అంటే మనకు అడ్రస్ ఆఫ్ ది ఆపరేటర్. ఇది మనకు అడ్రస్ చెప్తుంది, దీని యొక్క అడ్రస్, ఏ యొక్క అడ్రస్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది అనుకున్నా, లైక్ ఇప్పుడు సపోజ్ మేఘనా అని ఉంది. సో మేఘనా అని ఉంది, నార్మల్గా ఏ అయితే మేఘనా. సో నేను ఐండ్ మేఘనా అని పెట్టానంటే, సపోజ్ మేఘనా చాలా బాగుంది అంటున్నాను. సో నేను అక్కడ మేఘన గురించి మాట్లాడలేదు, ఐండ్ పెట్టానంటే మేఘన యొక్క అడ్రస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో అడ్రస్ గురించి మాట్లాడతా, ఆ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అక్కడ నేను ఇక్కడ మేఘన అనే అమ్మాయి గురించి మాట్లాడట్లేదు, ఐండ్ పెట్టాను, అంబసెంట్ పెట్టానంటే తన యొక్క ప్లేస్, తను ఎక్కడుందో తన ప్లేస్ గురించి మాట్లాడుతున్నట్టు. ఓకే, సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. దీనికి డిఫరెన్స్. అంబసెంట్ ఏ పెట్టానంటే దాని యొక్క అడ్రస్ అన్నట్టు. అడ్రస్ సంథింగ్ ఇంకో ఎవరైనా కావచ్చు, %a పెడితే అది ఒక అడ్రస్ అన్నట్టు. సో అదే చెప్తున్నాను, ఐండ్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అండ్ ఇట్ మీన్స్ దట్ ద సప్లైడ్ వాల్యూ షుడ్ బి కాపీడ్ టు ద అడ్రస్. మనం ఎప్పుడైతే ఈ ఐండ్ అని యూజ్ చేస్తామో, % యూజ్ చేస్తామో, ఇదేమవుతుంది, మనం దాంట్లో కాపీ చేస్తున్నాం. మనం ఏ అని ఇప్పుడు సంథింగ్ నేను ఏ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఇచ్చాను, ఏ ఈక్వల్ టు 5 ఏమో ఇచ్చాను, ఈ అడ్రస్లోకి కాపీ అవుతుంది. అర్థమవుతుందా? ఇది సింపులే, కానీ మీరు ఇప్పుడు బేసిక్స్లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి. ఐండ్ ఏ అని ఇచ్చాను, నేను ఇన్పుట్ ఏమి ఇచ్చాను, సంథింగ్ 5 ఇచ్చాను. ఈ అడ్రస్లో ఈ 5 అనేది స్టోర్ కావాలి అని చెప్తున్నాను. %a అంటే ఈ అడ్రస్లో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను మేఘన అనే అమ్మాయి బాగుంది, కానీ నేను %a అక్కడ మేఘన గురించి మాట్లాడట్లేదు, మేఘన ఉన్న ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను. సో అలా. సో ఇప్పుడు కూడా నేనేంటి, సపోజ్ నేను ఇక్కడ ఇన్పుట్ ఏం చేశాను, 5 ఇస్తున్నానంటే ఆ ప్లేస్లో వెళ్ళి స్టోర్ అవ్వాలని. ఇది మేము అడ్రస్ %a అంటే. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి దీన్ని. %a డిఫరెన్స్ అదే రాశాను. ఐండ్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అండ్ ఇట్ మీన్స్ దట్ ద సప్లైడ్ వాల్యూ. అంటే నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను, సంథింగ్ 5 ఇస్తున్నాను, ఆ 5 వాల్యూ షుడ్ బి కాపీడ్ టు ద అడ్రస్ విచ్ ఈజ్ ఇండికేటెడ్ బై వేరియబుల్ ఏ. సో ఇక్కడ నేను వేరియబుల్ ఏ అని ఇచ్చాను కాబట్టి ఈ వేరియబుల్ ఏలో నేను ఏది సప్లై చేస్తున్నానో ఈ వేరియబుల్ ఈ అడ్రస్లో వెళ్ళి స్టోర్ కావాలి. నేను 5 ఇస్తే 5, 10 ఇస్తే 10, 11 ఇస్తే 11, నేను ఏది ఇస్తే ఏ వాల్యూ ఇస్తానో ఆ వాల్యూ వెళ్ళి ఇక్కడ స్టోర్ కావాలి. కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అడ్రస్ గురించి తెలుపుతుంది, నేను ఇక్కడ ఏ గురించి మాట్లాడలేదు, ఏ యొక్క అడ్రస్లో వెళ్ళి స్టోర్ కావాలని చెప్తున్నాను. సో ఇది మీరు గమనించాలి. సో దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. ఇదేంటి, హెడర్ ఫైల్. ఇలా పెట్టానంటే ఏంటిది, కామెంట్స్. ఓకే, ఇది సింగిల్ లైన్ కామెంట్. తర్వాత మెయిన్ రాశాను. ప్రతి ప్రోగ్రాంలో ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ నుంచే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. అందుకే ప్రింట్ఎఫ్ ఎందుకు, మన అవుట్పుట్ పైన ఏదైనా కనిపించడానికి. సో ప్రింట్ఎఫ్ అంటే ఎంటర్ యువర్ నంబర్, నేను అది కనిపించాలి కాబట్టి స్టార్టింగ్లో ఎంటర్ యువర్ నంబర్ అవుట్పుట్లో కనిపించేది ఇది ప్రింట్ఎఫ్ అంటే.
తర్వాత ఇంట్ ఏ అనేది డిక్లేర్ చేశాను. ఏ అంటే వేరియబుల్ అనేది ఎప్పుడైతే నేను వేరియబుల్ అంటున్నానో అక్కడ ఒక లొకేషన్, మెమరీ లొకేషన్ అది. ఓకే, వేరియబుల్ అనేది మేము మెమరీ లొకేషన్ అది. తర్వాత స్కాన్ఎఫ్, ఇది ఇప్పుడు ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుతున్నాం. స్కాన్ఎఫ్ అనే ఎందుకోసం, ఇన్పుట్, నేను యూజర్గా ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. ఈ బేసిక్స్ ఇవి. మీరు ప్రతిసారి మళ్ళీ నేను స్కాన్ఎఫ్ యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇది రాసిస్తాను. మీరు ఇప్పుడు ఇది కరెక్ట్ అర్థం చేసుకునే ప్రయత్నించండి. స్కాన్ఎఫ్, నేను ఇన్పుట్ ఇస్తున్నాను. %d ఎందుకోసం రాశాను, ఇక్కడ నేను ఇంటీజర్ గురించి ఇన్పుట్ ఇస్తున్నాను. నేను ఇంటీజర్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి %d ఇస్తున్నాను. ఒకవేళ నేను ఫ్లోటింగ్ వాల్యూ ఇవ్వాలనుకుంటే %f పెట్టండి, డబుల్ కోట్లో పెట్టేసి ఇక్కడ కామా పెట్టాలి. తర్వాత &a ఎందుకోసం, నేను ఆ అడ్రస్లో ఉన్న అడ్రస్లో అక్కడ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఈ &a ఇక్కడ నేను 5 ఇస్తే 5, 10 ఇస్తే 10, నాకు ఏది ఇస్తే అది స్టోర్ కావాలి. అందుకోసం ఇక్కడ ఇది నేను ఇదే ప్రోగ్రామ్ రాసి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. తర్వాత printf యువర్ నంబర్ ఈజ్, నేను ఇంకోటి నా నంబర్ ఏంటి, ఇది జస్ట్ నేను లైన్స్ స్టేట్మెంట్ కోసం రాసుకున్నాను. ఇక్కడ ఇన్పుట్ ఇది మెయిన్ మనకు కావాల్సింది. రిటర్న్ 0, తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్. ఈ విధంగా నేను ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. తర్వాత నేను ఇంకో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ VS కోడ్ ఓపెన్ చేయండి ఒకసారి. VS కోడ్ ఓపెన్ చేసి సింపుల్ ప్రోగ్రామ్ని మనం ఎలా ఇన్పుట్ ఇస్తున్నాను అనేది చూద్దాం. సో నేను 5 ఇస్తే 5 కావచ్చు, 10 ఇస్తే 10 కావచ్చు, ఇంకా మనం ఏ ఇన్పుట్ ఇస్తే ఆ వాల్యూ ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. ఒకవేళ నేను ఫ్లోటింగ్ వాల్యూ కావాలి, క్యారెట్ టైప్ కావాలి, మిగతా ఏవి కావాలనుకుంటే నేను డిఫరెంట్గా ఏమంటారు %d ఇచ్చాను కాబట్టి ఇంటీజర్ ఇక్కడ నేను ఇస్తాను. #include ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రోగ్రామ్ అయితే. ఓకే, ఎంటర్ యువర్ నంబర్. ఓకే, సో తర్వాత int a, తర్వాత నేను ఏం చేస్తున్నా, స్కాన్ఎఫ్ అని ఇచ్చేసి %d, తర్వాత కామా పెట్టండి, తర్వాత &a, ఇది మెయిన్. మనం ఇప్పుడు స్కాన్ఎఫ్ దీని గురించి మాట్లాడాలి. ఇన్పుట్ మనం ఇస్తున్నాం కాబట్టి. తర్వాత ప్రింట్ఎఫ్లో ఏంటి, యువర్ నంబర్ ఈజ్ అని ఇస్తున్నాను. యువర్ నంబర్ ఈజ్ %d కామా a, తర్వాత సెమీకోలన్, లాస్ట్కి సెమీకోలన్, తర్వాత రిటర్న్ 0. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రాశాను. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏం చేయాలి, సేవ్ చేయాలి. కంట్రోల్-S వచ్చిన తర్వాత ప్రెస్ చేసేయండి. తర్వాత నేను ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. ఏమని చేస్తున్నాను, నేను స్కాన్ అని చేస్తున్నాను, scan.c చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అనేది అయిపోయింది, సేవ్ చేశాను. సో దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనం ప్రోగ్రామ్ రాసింది .exe ఫైల్ కూడా .exe ఫైల్ జనరేట్ అయింది. కంపైల్ అయిన తర్వాత .exe ఫైల్ C లాంగ్వేజ్లో జనరేట్ అవుతుందని చెప్పాను. తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎంటర్ యువర్ నంబర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ నంబర్ అయితే ఎంటర్ చేస్తానో ఆ నంబర్ నాకు కనిపిస్తుంది. 5 అని ఎంటర్ చేశాను. సో యువర్ నంబర్ ఈజ్ 5 అని వచ్చింది. ఒకవేళ నేను సంథింగ్ నేనేం చేస్తున్నాను, ఇంకో నంబర్ ఎగ్జిక్యూట్ ఎంటర్ యువర్ నంబర్, నేనేం చేస్తున్నాను 15 లేకపోతే 155 అని ఇచ్చాను అనుకోండి. చూడండి, యువర్ నంబర్ ఈజ్ 155. సో ఈ విధంగా నాకు ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా గమనించండి. సో నేను ఇన్పుట్ ఏమి ఇచ్చాను, యువర్ నంబర్ ఈజ్ 5. ఈ ప్లేస్లో నాకు 5 అనేది స్టోర్ కావాలని చెప్పాను. ఇక్కడ 5 అనేది స్టోర్ అయింది. యువర్ నంబర్ ఈజ్ 5. ఎంటర్ యువర్ నంబర్ 155 అని ఇచ్చాను. సో యువర్ నంబర్ ఈజ్ 155 వచ్చిందా లేదా. సో నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నానో యూజర్గా అది వచ్చిందా లేదా. సో అదే నేను ఇక్కడ రిసీవింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో దానిపైన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎగ్జాంపుల్ ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అందరికీ ఐడియా ఉంటుంది. రెక్టాంగిల్, ఓకే. సో రెక్టాంగిల్, మనకు రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఏరియా యొక్క ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మన తెలుగులో వైశాల్యం అంటారు. సో ఈ ఏరియా ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కుంటాం. సో ఫస్ట్ అయితే ఒకసారి మీకు లాజిక్ అయితే చెప్తాను. సో డైరెక్ట్ నేను ఇన్పుట్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేశాను. ఒకవేళ నేను డైరెక్ట్ ఏ వాల్యూ 6, బి వాల్యూ సంథింగ్ ఇట్లా 8 సంథింగ్ ఏదో తీసుకున్నాను అనుకోండి, డైరెక్ట్ నేను ఏ ఇంటూ బి రాసేస్తే నాకు వాల్యూ వచ్చేస్తుంది. కానీ నేనే కొన్ని వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇష్టమున్న వాల్యూస్ ఎప్పుడన్నా. సో దానికోసం నేను ఇన్పుట్ ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను.
స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది హెడర్ ఫైల్ మెయిన్, ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంటూ ఏ బి వేరియబుల్ డిక్లేర్ చేశాను. తర్వాత ఎంటర్ ద వాల్యూ ఆఫ్ లెంత్, ప్రింట్ఎఫ్ ఒక స్టేట్మెంట్ రాశాను. వాల్యూ ఆఫ్ లెంత్, నేను లెంత్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాను. ఎక్కడ నుంచి, ఇగో స్కాన్ఎఫ్ ద్వారా నేను ఈ ఏ ప్లేస్లో ఈ ఏ మేము అడ్రస్ మనకు స్టోర్ ఏ స్టోర్ కావాలి నేను ఇస్తాను వాల్యూ, ఏ వాల్యూ స్టోర్ కావాలో నేను ఇస్తాను ఇక్కడ యూజర్. తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బ్రెడ్త్, లెంత్ వాల్యూ ఏ తీసుకున్నాను, బ్రెడ్త్ వాల్యూ బీగా తీసుకున్నాను. ఏంటి ఇది ఏ, బ్రెడ్త్ వాల్యూ బి తీసుకున్నాను. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ప్రింట్ఎఫ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ పర్సెంటేజ్ డి ఏ స్టార్, ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో మనకి ఇది మల్టిప్లికేషన్, రిటర్న్ 0 ఇది. సో ఇప్పుడు నేను ఏ వాల్యూస్ ఇస్తానో, సపోజ్ నేను 8, 6 ఇచ్చాను అనుకోండి, 8, 6 ఎంత 48, ఇలా నాకు అవుట్పుట్ రావాలి. సో ఈ విధంగా నేను లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది చేస్తున్నాను. దీన్ని మనం మ్యాథమెటికలే క్వశ్చన్, కానీ నేను ప్రోగ్రామ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇది చూసేద్దాం ఒకసారి, ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. ఇది తీసేస్తున్నాను. సో న్యూ ప్రోగ్రామ్ రాస్తున్నాను నేను ఇక్కడ. యాష్ ఇంక్లూడ్ ఓకే, మెయిన్ ఫంక్షన్ రాసేసాను. సో ఇప్పుడు నేను ఇంటూ ఏ అని ఇంటూ బి అని 2 తీసుకున్నాను. తర్వాత ప్రింట్ఎఫ్ ఏంటి, ఎంటర్ the value of length, scanf పర్సెంటేజ్ డి కామా. ఇప్పుడు నేను నా ఏ వాల్యూ ఇది ఇవ్వాలి, లెంత్ అనుకుంటున్నాను నేను దీన్ని. ఓకే, సో తర్వాత ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ టైపింగ్ మిస్టేక్, ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బ్రెడ్త్. ఓకే, సో ఇప్పుడు సెమీకోలన్ బయట, మనం బ్రాకెట్ బయట ఇవ్వాలి. తర్వాత స్కాన్ఎఫ్, మళ్ళీ పర్సెంటైల్ డి కామా యాంబర్సెట్ బి. ఈ మెమోరీ లొకేషన్లో వెళ్ళి స్టోర్ కావాలి నాకు, అంటే లైక్ ఈ అడ్రస్లో వెళ్ళి స్టోర్ కావాలి. నేను ఇచ్చే వాల్యూ స్టోర్ అయితే ఏ ఇంటూ బి చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ ఇంటూ బి చేయబోతున్నాను. ప్రింట్ఎఫ్ ఇక్కడ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ పర్సెంటైల్ డి. నేను ఈ స్లాష్ అని ఎందుకు ఇస్తున్నాను తెలుసా, న్యూ లైన్ కోసం ఇస్తున్నాను. ఓకే, జస్ట్ పక్క కోసం కన్ఫ్యూజ్ అయితే మంచి కొట్టదు, మనకు అర్థమయ్యే విధంగా స్లాష్ అంటే న్యూ లైన్కి వెళ్ళిపోతుంది, దానికోసమే. ఓకే, పర్సెంటైల్ డి ఏ ఇంటూ బి. మనం ఇలా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో ఇంటూ అంటే నార్మల్గా ఇలా స్టార్ మార్క్ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ 0. సో ఈ విధంగా నేను ప్రోగ్రామ్ రాశాను. ఏంటి మెయిన్ ఫంక్షన్, మనం ఏ బి తీసుకున్నాం. సో దీన్ని డైరెక్ట్ కూడా చేయొచ్చు, నేను ఏ వాల్యూ ఇస్తాను, బి వాల్యూ ఇస్తాను, దానిలో ఒక ఫార్ములా ఇచ్చేస్తే అట్లా కూడా నాకు ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఇష్టం ఉన్న వాల్యూస్ నేను ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు యూజర్గా ప్రోగ్రామ్ ఇప్పుడు సేవ్ చేసి ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో నాకు ఇష్టం ఉన్న వాల్యూస్ ఇవ్వచ్చు. చూద్దాం ఒకసారి. సో నేను ఏది ఇస్తాను, ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు సంథింగ్ పేరు ఏమిద్దాం, ఏరియా అని ఇస్తున్నాను, ఏరియా డాట్ సి అని ఇస్తున్నాను. సో న్యూ టర్మినల్ ఓపెన్ చేద్దాం, జీసీసీ ఏరియా డాట్ సి. సో ప్రోగ్రామ్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు, కంపైల్ అయిపోయింది. .exe ఇక్కడ .exe ఫైల్ కూడా జనరేట్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఎంటర్ ద వాల్యూ ఆఫ్ లెంత్ ఎంత ఇవ్వాలి చెప్పండి, ఒక 8 ఇస్తున్నాను. బ్రెడ్త్ ఎంత, ఒక 4 ఇస్తున్నాను. సో నాకు ఎంత ఆన్సర్ రావాలి చూడండి, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 32 వచ్చిందా లేదా, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 32 అని వచ్చింది నాకు. సో ఇప్పుడు నేను ఇంకోటి ఇవ్వండి, మనం ఇంకో వాల్యూ ఇద్దాం. మీరు జస్ట్ మనకు పెద్ద వాల్యూ తీసుకుందాం కొద్దిగా, మల్టిప్లికేషన్. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ లెంత్, నేను ఒక 80 తీసుకుంటున్నాను. ఇంకోటి బ్రెడ్త్ ఎంత తీసుకుంటున్నాను, 35 అనుకోండి. సో ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, నాకు 2800 అని వచ్చింది. సో ఈ విధంగా మీరు కూడా
మనం ఏదైనా ఏరియా కనుక్కోవాలన్నా లేకపోతే ఏమైనా మనకి ఇప్పుడు ఇన్పుట్ ఇస్తున్నాను నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను, ఇష్టమైన వాల్యూస్ ఇచ్చి లెంత్ బ్రెడ్త్ దానికి ఫార్ములా ఇచ్చేసాను. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని మనకి ఏరియా అనేది తెలుసు కాబట్టి ఒకసారి నేను పైకి అని చూపిస్తాను. దీన్ని మీకు కూడా అర్థమైపోతుంది, కనిపిస్తాయి వాల్యూస్. సో చూడండి, ఇక్కడ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ లెంత్ అంటే 8 ఇచ్చాను, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బ్రెడ్త్ అంటే 4 ఇచ్చాను. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 8 × 4 ఎంత 32. 8 × 4 ఎంత చేసి చూడండి మీరు కూడా మల్టిప్లికేషన్. తర్వాత ఎంటర్ ద వాల్యూ ఆఫ్ లెంత్ 80 తీసుకున్నాను. తర్వాత ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బ్రెడ్త్ 35 తీసుకున్నాను. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 2800 వచ్చింది. ఇంకోటి మనం ఏదైనా నార్మల్గా మీరు ఇంకో వాల్యూ తీసుకొని చూసారనుకోండి, సపోజ్ నేనేం చేస్తాను, ఇంకో వాల్యూ తీసుకుంటున్నాను. సో చిన్నప్పుడు మనం అందరం మ్యాక్సిమం 10th కావచ్చు 9th కావచ్చు మీరు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఆల్రెడీ చేసే ఉంటారు ఫార్ములాస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 135 తీసుకుంటున్నాను లెంత్, బ్రెడ్త్ ఇంకోటి సంథింగ్ ఏదో తీసుకుందాం, సంథింగ్ 85 అని. సో నాకేమొచ్చింది, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని వచ్చింది, ఏంటి 11,475. సో నేను ఇంకో వాల్యూ తీసుకుంటే ఇంకోటి వచ్చింది. సో నేను ఇక్కడ ఇన్పుట్ స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఇచ్చినప్పుడు యాంబసెంట్ ఏ అని ఎందుకు ఇచ్చిన, యాంబసెంట్ బి, ఆ లొకేషన్లో వెళ్ళి నేను ఇచ్చిన వాల్యూ స్టోర్ అవుతున్నాయి. ఈ 135 కావచ్చు 85 కావచ్చు, అవి స్టోర్ అయిన వెంటనే నేను దాన్ని ఫార్ములా ఇచ్చి ఏ ఇంటూ బి చేస్తున్నాను. ఏలో 135 స్టోర్ అయింది, బీలో 85 స్టోర్ అయింది. ఈ విధంగా నాకు ఫార్ములా ఇచ్చాను కాబట్టి 11,475 వచ్చింది. ఈ విధంగా నాకు 80 × 35 అంటే 2,800 వచ్చింది. సో ఈ విధంగా మీరు ఇష్టం ఉన్న వాల్యూస్ ఇచ్చి ఈ స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని, నేను యూజర్, మీరు కూడా యూజర్గా మీరు ఎప్పుడైతే ఈ సిస్టంలో మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని ఏదైనా ఇన్పుట్ ఇస్తే దానికి తగ్గట్టు మనం ఫార్ములా ఇచ్చాను, పర్ఫామ్ చేశాను. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనుకున్నాను. ఇక్కడ ఏం చేశాను, జస్ట్ వాల్యూస్ ఇచ్చి అవి స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని వాల్యూస్ ఇచ్చాను, 5 6 నువ్వు ఇష్టమైన వాల్యూస్ నాకు చూపిస్తుందా లేదా. సో చూపిస్తుంది. అక్కడ మనం ఏలో స్టోర్ చేస్తే ఏ వాల్యూ, ఏలో స్టోర్ చేస్తే ఇక్కడ ఏలో ఏ వాల్యూ స్టోర్ చేస్తే ఆ వాల్యూ మనకు చూపిస్తుంది. నేను ప్రింట్ చేసినప్పుడు ఏ వాల్యూ, ఒకవేళ 10 ఇస్తే ఇక్కడ 10 అనేది మనం ప్రింట్ అయినప్పుడు ఏలో 10 స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏలో 10 స్టోర్ అయిన తర్వాత నేను ప్రింట్ చేసినప్పుడు నాకు ఏ = 10 అని వస్తుంది, ఏ ప్రింట్ చేసినప్పుడు. ఇక్కడేమో రెక్టాంగిల్, నేను రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇక్కడ లెంత్ని సంథింగ్ ఎల్ అనుకున్నాను, దీనిలో ఎల్ వాల్యూ ఇచ్చి బి వాల్యూ ఇచ్చి ఇలా స్టోర్ చేశాను అనుకోండి, లెంత్ బ్రెడ్త్ ఇచ్చి. అప్పుడు నాకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏ ఇంటూ బి చేసినప్పుడు నాకు ఏరియా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే అందుకే ఈ రిసీవింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి. నార్మల్గా ఇక్కడ యాంబసెంట్ ఏ పెట్టకపోతే వేరే అయిపోతుంది. సో అందుకే స్కాన్ఎఫ్ యూజ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఈ అడ్రస్లో స్టోర్ కావాలనుకుంటున్నారు కాబట్టి యాంబసెంట్ ఏ ఇవ్వండి. సో ఈ ప్రోగ్రామ్స్ అయితే మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. బేసిక్ ప్రోగ్రామ్స్ ఇవి, ఈ స్కాన్ఎఫ్ ఎలా యూజ్ అవుతుందో. సో మళ్ళీ ఇవన్నీ ఒకసారి మనం ఫ్యూచర్లో లైక్ ఏంటి ముందు ఇవన్నీ యూజ్ చేస్తాం. ఈ స్కాన్ఎఫ్ కావచ్చు, ప్రింట్ఎఫ్ కావచ్చు. స్కాన్ఎఫ్ అనేది నేను ఇన్పుట్ ఇవ్వడానికి, ప్రింట్ఎఫ్ అనేది మనకు అవుట్పుట్ చూపిస్తుంది. సో దానికోసం యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.